ఉంటే ఆ యొక్క పథకానికి రైతులకు మంచి జరిగే అవకాశం ఉన్నది. అదేవిధంగా అధ్యక్ష, ఫసల్ బీమాలో చెప్పినటువంటి ఆ విషయం వెంటనే ప్రభుత్వం అమలు చేస్తే బాగుంటుంది. ఇప్పటికే దాంట్లో వాతావరణ ఆధారితం వల్ల అతివృష్టిని లెక్కిస్తారు, అనావృష్టిని లెక్కిస్తారు, తేమ శాతాన్ని లెక్కిస్తారు. ఇవన్నీ లెక్కలేస్తేనే ఫసల్ బీమాలో పరిహారం వస్తుంది. మరి ఇప్పటికే 2 నెలలు గడిచిపోయింది, 3వ నెల మొదలైంది. గతంలో ఉన్నటువంటి ఒక సీజన్ పోయింది, ఈ సీజన్ కూడా పోయింది. అంటే మీకు ఇచ్చినటువంటి అధికారంలో 1 సంవత్సరం రైతులకు చేసే లాభాన్ని మీరు కోల్పోయిండ్రు. ఇకనైనా సరే ఇమీడియట్గా మీరు ఒక స్పెషల్ మీటింగ్ ఏర్పాటు చేసి ఏ రకంగా టెండర్లు పెడతారు, ఏ పంటలకు అమలు చేస్తారు, మీరు ఈ విధి విధానాన్ని వెంటనే ఖరారు చేస్తే రైతులకు కొంత న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. అధ్యక్ష, నేను ఎందుకు ఈ ఫసల్ బీమా మీద ఈ రకంగా నేను మాట్లాడుతున్నానంటే, గత ప్రభుత్వం ఫసల్ బీమాలో భాగస్వామ్యం అయింది. భాగస్వామ్యం అయ్యిందని ప్రభుత్వం, రైతులు కూడా తమ ప్రీమియంని కట్టుకున్నారు. రైతు తన ప్రీమియంని కట్టుకున్నాడు, కేంద్ర ప్రభుత్వం తన ప్రీమియంని విడుదల చేసింది. కానీ రైతులు నష్టపోయిన తర్వాత గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఫసల్ బీమాలో రాష్ట్ర ప్రభుత్వ వాటా విడుదల చేయని కారణంగా నేను ఆదిలాబాద్ జిల్లా నుంచి రైతులను కనీసం 10 సార్లు అసెంబ్లీ ముట్టడికి తీసుకొని వచ్చిన, సెక్రటరేట్ ముట్టడి చేసిన, చివరికి ప్రగతి భవన్ ముట్టడి చేసిన, ఇక్కడ ముట్టడి చేసిన కారణంగా, ధర్నా చేసిన కారణంగా హైదరాబాదులో నా మీద 7 నుంచి 8 కేసులు పెట్టిండ్రు, రైతుల మీద కూడా కేసులు పెట్టిండ్రు. కానీ నేను ఆ పోరాటం ఆపకుండా చివరికి రైతులందరి తరపున హైకోర్టును ఆశ్రయించిన. గౌరవ హైకోర్టు ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం ఇచ్చింది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వ వాటా చెల్లించాలనంటే 25 నుంచి 30 మంది రైతులు చనిపోయిన తర్వాత ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం రాష్ట్ర వాటా చెల్లించింది. కానీ రైతులకు పరిహారం రావడానికి రాష్ట్ర ప్రభుత్వ తప్పిదం వల్ల 3.5-4 సంవత్సరాలు ఆలస్యమైంది. ఆ రకంగా కావద్దని ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అధ్యక్ష, ఇంకొక గొప్పగా వడ్డీ లేని పంట రుణాలు ఇస్తామన్నారు. నిజంగా ఇవ్వాలి అధ్యక్ష, రైతుల బాధలంతా ఇంత కావు. ఇచ్చినటువంటి మాటని, చెప్పేటటువంటి ప్రతి ఒక్క హామీని అమలు చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. అది కూడా 3 లక్షల రూపాయలు దాకా ఇస్తామని చెప్పారు. మరి 3 లక్షల రూపాయల వరకు ఇస్తే ఈ రాష్ట్రంలో 77 లక్షల మంది రైతులు అప్పులు తీసుకున్నారు. మరి ఈ 77 లక్షల మంది తీసుకున్నటువంటి ఈ అప్పులకు వడ్డీ లేనటువంటి రుణాలు ప్రభుత్వం ఇవ్వాలా, దానికి భద్రత ఇవ్వాలంటే 5,000 కోట్ల రూపాయలు కావాలి. మరి 1 రూపాయి కూడా పెట్టలేదు అధ్యక్ష. ఏడికెళ్ళి ఇస్తారు అవి? కనీసం ఒక మాటని మనం అమలు చేయాలంటే బడ్జెట్లో ఏదైనా ప్రొవిజన్ పెట్టుకోవాలి కదా. ఏదో 200, 300, 500 తక్కువ ఉన్నాయంటే దాన్ని ఏ రకంగా అన్నా కానీ అడ్జస్ట్ చేసుకుంటారేమో. 5,000 కోట్లు, 10,000 కోట్లు పద్దులే లేకుంటే రేపు ఏ రకంగా ఇంప్లిమెంట్ చేయగలుగుతారో ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అధ్యక్ష, ఇక బోనస్ మీద కూడా, క్వింటాలకు 500 బోనస్ మీద కూడా ఏమాత్రం వాళ్ళు పెట్టుకున్నటువంటి ప్రొవిజన్ చూస్తే ఎక్కడా కూడా సరిపోదు. తెలంగాణ రాష్ట్రంలో 2 కోట్ల టన్నులు వడ్లు వండుతాయని ప్రభుత్వ లెక్కలే చెప్తున్నాయి. 2 కోట్ల టన్నులు అంటే దాదాపు 20 కోట్ల క్వింటాళ్ళ టన్నులు. 500 రూపాయలు అనుకున్నా 10,000 రూపాయలు వాటికే కావాలి. మిగిలిన పత్తి ఉన్నది, జొన్న ఉన్నది, మొక్కజొన్న ఉన్నది. మిగతా అన్నిటికంటే కనీసం ఒక 5 నుంచి 6,000 కోట్లు తక్కువలన్నా వాటికి కావాలి. శంకర్ గారు కొంచెం తొందరగా ముగించండి, ఇంకా చాలా మంది సభ్యులు. తక్కువలన్నా దానికి కావాలా. మరి ఆ రకంగా ఏమీ దాంట్లో కూడా బడ్జెట్లో ప్రొవిజన్ పెట్టుకోలేదు. అదేవిధంగా అధ్యక్ష, 46 లక్షల మంది ఆసరా పెన్షన్లు ఉన్నారు. 46 లక్షల ఆసరా పెన్షన్లకు వాళ్లకు పెన్షన్లు పెంచి ఇవ్వాలనంటే నాకైతే ఎందుకో ప్రభుత్వాన్ని ఒక మాట అనాలనిపిస్తున్నది. మీరు ఎంత ఆలస్యం చేస్తే మీకు అంత ఇబ్బంది అవుతుంది. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి, ఆర్థిక పరిస్థితి గురించి శాసనసభ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయండి. మీరు ఈ రకంగా ఉంటే ప్రభుత్వ హామీలు తీర్చలేరు. అది సాధ్యమయ్యేటటువంటి పని కాదు. 95-96 సంవత్సరంలో ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు ఇదే శాసనసభలో జరిగినటువంటి చర్చని నేను టీవీలో విన్నా. ఆ రోజు కూడా నెల జీతాలు ఇచ్చేటటువంటి పరిస్థితి లేకుండా ఈరోజు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంత ఘోరంగా ఉన్న తర్వాత ఈ హామీలన్నీ అమలు సాధ్యం కావు. అధ్యక్ష, నేను అందుకే ప్రభుత్వానికి సవినయంగా మనవి చేస్తా ఉన్నా. రాజకీయ కోణంలో, ఎన్నికల వాతావరణంలో, ఆవేశంలో హామీలు ఇచ్చిండొచ్చు,
కానీ ఈ ఆర్థిక పరిస్థితి చూస్తే, రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రాబడి చూస్తే, మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలంటే సంవత్సరానికి 9 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉంటే తప్ప సాధ్యమయ్యేటటువంటి పరిస్థితి లేదు. అధ్యక్ష, సంవత్సరానికి 9 లక్షల కోట్లు కావాలి. అధ్యక్ష, నిరుద్యోగులు గత ప్రభుత్వ తప్పిదాలని పదే పదే కాంగ్రెస్ పార్టీ ఎత్తి చూపినప్పుడు నిరుద్యోగులంతా కూడా కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులయ్యారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సిని ప్రకటిస్తూ ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను 6 నెలల్లో భర్తీ చేస్తామన్నారు. 8 నెలలైంది అధ్యక్ష. ఇంకొక విషయం చెప్పదలుచుకున్నా, మీరిచ్చేటటువంటి ప్రభుత్వ ఉద్యోగాల సంగతి దేవుడెరుగు. రాజకీయ ప్రసంగం కొరకు మాట్లాడి కానీ ఆ విషయం లాభం లేదనిపిస్తున్నది. జిల్లాలలో చదువుకున్నటువంటి యువతకు ఉపాధి లేక, ఉద్యోగ అవకాశాలు లేక, ఆ జిల్లాలో వాళ్ళు బతకడానికి ఏ రకమైనటువంటి ప్రణాళిక చేస్తారో, ఏ రకంగా భరోసా ఇస్తారో ప్రభుత్వం నుంచి సమాధానం రావాలా. ఇక మిగతా మేనిఫెస్టో అంతా చెప్తే ఇంకొక గంట పట్టేటట్టున్నది. ఇక మేనిఫెస్టో అంతా చెప్పేదానికన్నా నేను కొన్ని విషయాలే చెప్పే ప్రయత్నం చేస్తా. అధ్యక్ష, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు ఎస్సీలకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఆయా జిల్లాలో వేలాది మందికి మార్జిన్ మనీ సబ్సిడీలతో రుణాలు దొరికే అవకాశం ఉంటుండే. బీసీ కార్పొరేషన్ ద్వారా ఎవరైనా నిరుద్యోగి ఉపాధి అవకాశం కొరకు చదువుకున్నటువంటి వాళ్ళు దరఖాస్తు పెడితే సబ్సిడీ మార్జిన్ మనీ దొరుకుతుండే. అదేవిధంగా గిరిజనులకు ఐటీడీఏ ద్వారా సబ్సిడీ మార్జిన్ మనీ వస్తుండే. ఏం పాపం చేసుకున్నామో ఏమో తెలియదు. గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో బీసీ కార్పొరేషన్లో చిల్లి గవ్వలేదు, ఎస్సీ కార్పొరేషన్లో ఏమీ లేదు, ఐటీడీఏకు డబ్బులు వస్తలేవు. మరి ఈరోజు ప్రజలంతా, యువతంతా అడుగుతున్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు కార్పొరేషన్లు బాగుండే కదా, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ కార్పొరేషన్లకు ఎందుకు చిల్లిగా వస్తలేదని యువతంతా ఈరోజు అడుగుతున్నారు. కాబట్టి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, ఆ యొక్క కార్పొరేషన్లకు మరి ఈ మార్జిన్ మనీ ఇచ్చే విధంగా, సబ్సిడీ ఇచ్చే విధంగా ఆ కార్పొరేషన్లకు నిధులు ఇవ్వాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. అధ్యక్ష, ఫీజు రియంబర్స్మెంట్, ఇది ప్రభుత్వంలోని పెద్దలు జాగ్రత్తగా ఈ మాట వినాల. నేనేదో ప్రభుత్వాన్ని విమర్శించాలని ఈ మాట మాట్లాడతలేను.